నల్గొండ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి మెజార్టీ వచ్చిన గ్రామాలలో అభివృద్ధి బాధ్యత మాదేనని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ మండల కంచెన్నపల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి మెజార్టీ వచ్చిన గ్రామాలలో అభివృద్ధి బాధ్యత మాదేనని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ మండల కంచెన్నపల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకువచ్చి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవాన్ని మరింత పెంచాలని అన్నారు. భారీ మెజార్టీ వచ్చిన గ్రామాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మెజార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమకు తామే పోటీ పడాలని కోరారు. ఎన్నికల అనంతరం అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు మెజార్టీ వచ్చిన గ్రామాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మెజార్టీ మరింత పెరగాలన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని గ్రామాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం పేర్కొన్నారు. గ్రామాలలో ఇండ్లు లేని వారికి ఇండ్లు, పెన్షన్లు, ఇతర అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీరారెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన 1,00,000 మెజార్టీ హామీని మనమంతా నిలబెట్టుకోవాలన్నారు. పార్టీలో పాత కొత్త అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా ప్రచారం నిర్వహించి ఓట్లు రాబట్టాలన్నారు. భాగంగా ఈరోజు జీకే అన్నారం, దీపకుంట గ్రామాలలో పార్టీ శ్రేణులతో సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈశ్వర్, సైదులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చినట్టయితే సార్ బలం ఉంటుంది. ఆ బలంలో భాగంగానే కుందూరు రఘువీరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్న ఎంపీ ఎవరో మమ్మల్ని గుర్తుపట్టాడు, మిమ్మల్ని కూడా గుర్తుపట్టాడు. కానీ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకట సారే, ఆయన చూసే మనం ఓటేయాలి. ఎంపీ గారికి ఎట్లున్నారు, 18 లక్షల ఓట్లు తిరగాలి. ఆయన 18 లక్షల ఓట్లు అంటే తిరగడం కష్టమైంది కాబట్టి ఆయన బాధ్యత మనం తీసుకున్నాం. మీరు నేను అందరం కలిసి మనం 13వ తారీఖు నాడు చేగుర్తు మీద ఓటు వేసే విధంగా, కంచెనపల్లి దత్తత తీసుకునే విధంగా, వెంకట సార్కి ఇష్టమైన ఊరు కాబట్టి నల్గొండ మండలంలో 31 గ్రామాలు ఉన్నాయి. నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 93 గ్రామాలు ఉన్నాయి, 48 మున్సిపాలిటీ వార్డు ఉన్నాయి. అన్నిటికంటే కంచెనపల్లి ఎక్కువ కనుక వస్తే ఇదే ఈ అడ్డకాడ కూర్చోబెట్టి, సెంటర్లో సార్లు కూర్చోబెట్టి మీకు ఒకటే రోజు ఇండ్లు శాంక్షన్ చేపిస్తాం, ఒకటే రోజు పెన్షన్లు ఇప్పిస్తాం, ఒకటే రోజు ఎన్ని కావాలంటే అన్ని. మీకు ఊళ్ళో కరెంటు లో వోల్టేజ్ కానీ ఏది ఉండదు, అధికారులు తీసుకొచ్చి కూర్చోబెడతాం. కానీ ఓట్లు వస్తేనే కూర్చుంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఏ ఊరైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ గ్రామానికి పోతాడు సార్. ఫస్ట్ రోజు వస్తాయి. నాకు నమ్మకం ఉంది, మిమ్మల్ని అందరూ చూస్తుంటే. ఇంకోటి, ఎంపీకి ఖర్చు తక్కువ పెడతారు, డబ్బులు రావు. 18 లక్షల ఓట్లు ఉంటాయి కానీ డబ్బులు ఉండవు. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి, మన వెంకట సార్ మంత్రి కాబట్టి
మనం ఆయన మీదనే ఓటేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ కూడా చెప్పిండు 2 లక్షల రుణమాఫీ 15వ తారీఖు ఆగస్టు 10 లోపల చేస్తారు మాట ఇచ్చిండు. మన రైతు బంధు ఇస్తే కొద్దిగా ఇబ్బంది అయింది, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపారు. కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి. అవి కూడా 13వ తారీఖు తర్వాత వస్తాయి. ఏదేమైనా కేసీఆర్ గారు చేసినట్టు అప్పులు కట్టుకుంటూ పోవాలి. ఒక కుటుంబంలో పెద్ద అప్పు చేసి అనుకొని అన్నముల మీద అందరినీ పడతారు అప్పు. అలాగే కేసీఆర్ అప్పు చేస్తే కాంగ్రెస్ వాళ్ళ మీద అందరూ పడుతుంది. మీరు గమనించమని కోరుకుంటూ ఇవన్నీ చేస్తారు. మీకు నాకు నమ్మకం ఉంది. కంచెన్పల్లిలో వీళ్ళందరి నాయకత్వంలో నవీన్ కావచ్చు, ఇల్లే కావచ్చు, అందరి నాయకత్వంలో. ఇంకోటి ఎస్సీ కాలనీ వాళ్ళు మీకు చెప్తున్నా, ఎస్సీ కాలనీ వాళ్ళకి చెప్పాలి. మీకు మీ బూత్ వేరు, వాళ్ళ బూత్ వేరు. నల్లగొండలో సెకండ్ వచ్చారు వాళ్ళు. సార్ కాన్ఫరెన్స్లో ఎస్సీ కాలనీ వాళ్ళు సెకండ్ వచ్చారు. అంటే కొద్దిగా ఫస్ట్ ఏమో లక్ష్మీ వాళ్ళ ఊరు వచ్చింది, నల్గొండ కాన్ఫరెన్స్లో సెకండ్ వీళ్ళే వచ్చారు, ఎస్సీ కాలనీ వాళ్ళు బూత్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని బీట్ చేసే విధంగా ఈయన కంచిపల్లి ఊర్లో ఉన్న బూత్ కూడా ఎక్కువ ఓట్లు వస్తే మండలంలో మీకు ఎక్కువ వస్తాయి కాబట్టి ఓట్లు దత్తత తీసుకుంటారు.